హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. ఇవాల్టి మన సంక్రాంతి స్పెషల్ రెసిపీ వచ్చేసి అరిసెలు. అరిసెలను ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, మీకు చూస్తుంటూనే తెలుస్తుంది కదా నేను చేసిన అరిసెలు ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ చెప్పే విధంగా చేశారంటే అరిసెలు గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. అరిసెలు ఫస్ట్ టైం చేస్తున్న వారికి కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఆ టిప్స్ అన్ని వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. సో మరి కమ్మని ఈ మెత్తటి అరిసెలని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకోండి. అంటే ఇవి వెయిట్ వైజ్ వచ్చేసి ఒక 1/2 kg వరకు ఉంటాయి. అయితే నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒక 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. ఇక్కడ అరిసెలను తడిపిండితో చేస్తాం కాబట్టి పిండి కొంచెం ఎక్కువ తక్కువగా అవుతుంది. కాబట్టి ఒక 1/2 గ్లాస్ వరకు ఎక్స్ట్రాగా బియ్యం తీసుకోవాలి. అదే మీరు కేజీ బియ్యంతో చేస్తున్నట్లయితే ఒక గ్లాస్ వరకు ఎక్స్ట్రాగా తీసుకోండి. ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం వలన మనం పాకంలో పిండి వేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. సో సేఫ్ సైడ్ కోసం ఇలా కొంచెం ఎక్స్ట్రా చేసి పెట్టుకుంటేనే బెటర్. ఇప్పుడు ఈ బియ్యంలోకి వాటర్ని యాడ్ చేసి శుభ్రంగా ఒక 4-5 సార్లు బాగా కడగండి. ఇలా కడిగాక ఇప్పుడు ఈ బియ్యంలోకి నిండుగా నీళ్లు పోసి ఈ బియ్యాన్ని మినిమం ఒక 15 గంటల పాటన్నా నానబెట్టాలి, లేదా ఇంకా ఎక్కువసేపు అయినా నానబెట్టొచ్చు. ఈ బియ్యాన్ని ఎంత బాగా నానబెడితే మనం చేసే అరిసెలు అనేవి అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా మూత పెట్టి పక్కనుంచండి. నేనైతే ఇక్కడ ఒక 15 గంటల పాటు నానబెట్టాను. చూడండి, 15 గంటల తర్వాత మూత తీసి చూస్తే బియ్యం చక్కగా నానిపోతాయి. ఇలా నానిన ఈ బియ్యాన్ని ఈ వాటర్ వంపేసి మళ్ళీ ఒక 2 సార్లు శుభ్రంగా కడగండి. ఈ వాటర్ కొంచెం స్మెల్ వచ్చినట్లుగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక 2 సార్లు కడిగాక ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ అన్ని వంపేసి ఒక క్లాత్ పైకి తీసుకుందాం. ఇలా ఒక క్లాత్ పైన వేసి ఇలా పరిచామంటే ఈ బియ్యానికి ఉన్న తడి మొత్తం క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే ఈ బియ్యాన్ని పూర్తిగా డ్రై అవ్వనివ్వద్దు. ఇలా చేతి పెడితే తడి తగలకుండా ఉంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఒక 10-15 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఈ బియ్యానికి ఉన్న తడి చక్కగా ఆరిపోతుంది. ఈ బియ్యం ఆరేలోగా మరో పక్కన బెల్లాన్ని కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ బెల్లం వచ్చేసి కొంచెం సాఫ్ట్గా ఉండే బెల్లాన్ని వాడడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం అరిసెలను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండే బెల్లాన్ని వాడితే అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. అంటే మనకి గట్టి బెల్లం కూడా దొరుకుతుంది కదా, అది కాకుండా ఇలా మనం టచ్ చేస్తే సాఫ్ట్గా ఉంటుంది. ఈ బెల్లం వాడితే అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో ఉంటే మాత్రం ఇలా సాఫ్ట్ బెల్లాన్ని వాడడానికి ట్రై చేయండి. సో ఇలా బెల్లం తురిమి రెడీగా పక్కనుంచాక ఇప్పుడు మరో పక్కన బియ్యం కూడా ఆరిపోయాయి. చూడండి, మరీ డ్రైగా కూడా అవ్వద్దు. బియ్యానికి ఉన్న తడి మొత్తం ఆరిపోతే సరిపోతుంది. మీరు కావాలంటే ఇలా క్లాత్తో కొంచెం రబ్ చేసినట్లుగా చేసినా కూడా ఈ బియ్యానికి ఉన్న తడి చక్కగా ఆరిపోతుంది. సో మొత్తానికి బియ్యానికి ఉన్న తడి మొత్తం ఆరిపోతే సరిపోతుంది. మరీ పొడి పొడిగా డ్రైగా అవ్వకూడదండి. ఇలా చేతి పెడితే చేతికి కూడా కొంచెం లైట్గా అంటుకోవాలన్నమాట. ఇలా ఉన్నప్పుడే ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి వేసి మిక్సీ చేసుకుందాం. అయితే నేను ఇక్కడ 1/2 kg క్వాంటిటీనే చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసి రుబ్బుతున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మిల్లులో అయినా పట్టించుకోవచ్చు. సో ఇలా మిక్సీ గిన్నెలో ఎంత మెత్తగా రుబ్బినా కూడా మళ్ళీ జల్లించుకోవాలి పిండిని. ఇలా జల్లించే ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. చూడండి, ఇలా జల్లిస్తే ఇలా మనకి బియ్యపు రవ్వ అడుగున ఇలా ఉండిపోతుంది. ఇది మళ్ళీ మిక్సీ గిన్నెలోకి వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు జల్లించిన పిండి ఆరిపోకుండా ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేస్తే పిండి ఆరిపోకుండా తడితడిగా ఉంటుంది. ఇప్పుడు మిగతా బియ్యాన్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి జల్లించి తీసుకోవాలి. చూడండి, ఇలా జల్లించకుండా మీరు అలాగే వేశారంటే మనం అరిసెలు చేసేటప్పుడు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. సో పిండిని ఎంత మిల్లులో పట్టించినా కూడా ఇలా కంపల్సరీ జల్లించి తీసుకోవాలి. సో ఇలా మెత్తని పిండిని రెడీ చేసుకున్నాక ఆరిపోకుండా ఇలా అదిమి పెట్టి మూత పెట్టి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మరో పక్కన పాకాన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు బావు వరకు తురిమిన బెల్లం తీసుకోండి. అంటే 1/2 kg క్వాంటిటీ చేస్తున్నాం కదా, 1/2 kg క్వాంటిటీకి ఒక 300 గ్రాములు అయితే బెల్లం స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1/2 గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి. ఇలా బెల్లం నీళ్లు పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఫిల్టర్ చేయడం వలన ఈ బెల్లంలో ఏమైనా నలకలు నారలు ఉంటే సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా వడగట్టి తీసుకున్నాక ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ ఆ గిన్నె కడిగి అదే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లాన్ని పాకం రానివ్వాలి. ఇక్కడ పాకం ప్రిపేర్ చేసే స్టెప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బెల్లం కరిగి బాగా ఇలా నురగనురగా వస్తుంది కదా, ఈ టైం నుంచి మనం పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని ఇందులో కొంచెం పాకం వేసి చూసామంటే చూడండి పాకం వాటర్లో కలిసిపోతుంది. అంటే ఇంకా పాకం రాలేదన్నమాట.
ఇలా ఒక 2-3 నిమిషాలకు ఒకసారి పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. అయితే అరిసెల కోసం పాకం ఎలా రావాలంటే చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ముద్ద పాకంలా రావాలన్నమాట. అంటే పాకం మరీ ముద్ద కట్టినట్టుగా కాకుండా తీగలా రావద్దు. అలా అని ఇంతకన్నా కూడా ఎక్కువ ప్రిపేర్ చేసినా కూడా పాకం బాగా ముదిరిపోయి అరిసెలు చాలా గట్టిగా వస్తాయి. ఇంతకన్నా తక్కువ పాకం పడితే అరిసెలు ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇలా సాఫ్ట్ ముద్ద వచ్చేలా పాకాన్ని ప్రిపేర్ చేయాలి. ఇలా చేస్తే మనకు అరిసెలు చాలా పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట. సో పాకం అనేది ఇలా నిమిషానికే చేంజ్ అయిపోతుంది. ఇలా సాఫ్ట్ ముద్ద వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి, మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకోండి. ఇలా తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. ఇప్పుడు వెంటనే మనం ప్రిపేర్ చేసిన తడిపిండి ఉంది కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. పిండి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపితే ఈ పాకంలో చక్కగా కలిసిపోతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేయాలి. అయితే మనం ప్రిపేర్ చేసిన తడిపిండి మొత్తం ఈ పాకంలో అంతా ఒక్కొక్కసారి పట్టదు, ఒక్కోసారి పడుతుంది, ఒక్కోసారి పట్టదనమాట. నాకైతే ఇక్కడ కొంచెం మిగిలిపోయింది. అంటే మనం తీసుకునే బెల్లం క్వాలిటీని బట్టి కూడా పిండి ఎక్కువ తక్కువగా కూడా పడుతుంది. సో మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి. కొంచెం జారుడుగా ఉంటేనే మనకి అరిసెలు బాగా వస్తాయి. మరీ పిండి అయిపోవాలి అని అంతా కలిపినా కూడా పిండి గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో పిండి ఆరిపోకుండా ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేస్తే ఈ పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఈ పిండి కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్క నుంచి, గోరువెచ్చగా అయ్యాక ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని అరిసెల్లా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనం అరిసె చేసేటప్పుడు ఇలా పిండి సాఫ్ట్ పిండి ముద్దలా రావాలి. ఇలా ఒక నూనె ప్యాకెట్ కవర్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఇలా స్ప్రెడ్ చేసినట్లుగా చేసి అరిసెల్లా చేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా స్ప్రెడ్ అయిందో. ఇదే విధంగా మరొకటి చేద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా స్ప్రెడ్ అవుతుందో. ఈ అరిసెలని మరీ పల్చగా కాకుండా అలాని మందంగా కాకుండా కొంచెం మీడియం మందంగా చేస్తే బాగుంటాయి. మీరు నువ్వుల అరిసెలు చేయాలనుకున్నా కూడా ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని నువ్వులలో డిప్ చేసి ఆ తర్వాత ఇలా అరిసెలా చేసినా కూడా నువ్వుల అరిసెలు రెడీ అయిపోతాయి. మీరు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా, ఇలా నువ్వులతో కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ అరిసెలని డీప్ ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసిన పిండిని ఫస్ట్ ఇలా కొంచెం వేసి చూడండి. ఇలా వేయగానే ఈ పిండి ముద్ద మంచిగా ఫ్రై అయి పైకి వచ్చిందంటే మనం ప్రిపేర్ చేసిన అరిసెల పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన అరిసెలని 1 బై 1 యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫస్ట్ ఒకటి యాడ్ చేశాక కింది సైడ్ కొంచెం కాలాక ఆ తర్వాత మరో పక్కకి టర్న్ చేయండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఫ్రై చేయాలి. ఈ అరిసెలను మనం కొంచెం మందంగానే ప్రిపేర్ చేస్తాం కాబట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఫ్రై చేస్తే ఈ అరిసె లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసిన అరిసెని ఎక్సెస్ ఆయిల్ని తీసేయడానికి ఇలా ఒక ప్లేట్లో ఒక గిన్నె బోర్లించి దానిపైన ఒక కటోరీతోని ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వలన అరిసెలో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, అరిసె కూడా మంచి షేప్లో వస్తుందన్నమాట. చూసారా అరిసె ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగే సెకండ్ అరిసె కూడా వేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ అరిసె కింది సైడ్ కొంచెం కాలాక మరో పక్కకి టర్న్ చేసి ఇలా అరిసె మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఈ అరిసెలో నుంచి ఎక్సెస్ ఆయిల్ని తీసేయడానికి ఇలా ప్లేట్లో ఉల్టా ఒక ప్లేట్ పెట్టి మళ్ళీ కటోరీతో ఇలా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వలన మనం అచ్చం అరిసెల పీట మీద ఒత్తినట్లుగానే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా మనం నువ్వుల అరిసెలు కూడా చేసాం కదా, నువ్వుల అరిసెను కూడా 1 బై 1 యాడ్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి గిన్నెలో పెట్టి ప్రెస్ చేసి ఎక్సెస్ ఆయిల్ని తీసేసి తీసుకోవడమే. అయితే నువ్వుల అరిసెలు చేసేటప్పుడు మాత్రం ఈ నువ్వులు ఆయిల్లో విడిపోవద్దు అనుకుంటే ఒక గిన్నెలో కొన్ని నువ్వులు తీసుకొని అందులో కొంచెం లైట్గా పాలు వేసి కలిపి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన అరిసెల పిండి ముద్దను ఇలా డిప్ చేసి ఆ తర్వాత అరిసె చేసి ఆయిల్లో వేయడం వలన ఆయిల్లో నువ్వులు విడిపోకుండా ఉంటాయన్నమాట. చూడండి అరిసె ఎంత బాగా పొంగి ఫ్రై అవుతుందో, అలాగే నువ్వులు కూడా విడిపోకుండా ఉంటాయి. ఇలాగే మీరు నువ్వుల అరిసెలు కావాలంటే నువ్వుల అరిసెలు లేదా ప్లెయిన్గా చేసుకోవాలనుకున్నా ఇలా ప్లెయిన్గా చేసుకోవచ్చు. అంతే, ఇలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసిన పిండితో అన్ని అరిసెలు చేసి తీసుకోవడమే. మీకు చూస్తుంటూనే తెలిసిపోతుంది కదా అరిసెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. మెయిన్గా ఈ అరిసెల ప్రిపరేషన్ కోసం బియ్యం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి, అలాగే పిండి తడారిపోకుండా ఉంచుకోవాలి. పిండిని గ్రైండ్ చేశాక కంపల్సరిగా జల్లించుకోవాలి, అలాగే పాకాన్ని సాఫ్ట్ ముద్ద పాకంలా పట్టాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే చాలు, మీరు కూడా ఈ అరిసెలను 100% పర్ఫెక్ట్గా చేయగలరు. సో ఫ్రెండ్స్, మరి ఈ పండగకి మీరు కూడా అరిసెలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు
ఎలా వచ్చాయి, ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ అరిసెల రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.